అక్షర పరబ్రహ్మయోగం 25వ శ్లోకం. ధూమో రాత్రి సదాకృష్ణ షణ్మాసా దక్షిణాయనం తత్ర చాంద్రమసం జ్యోతి యోగి ప్రాప్య నివర్తతే. పొగ, రాత్రి, కృష్ణపక్షం, దక్షిణాయనం 6 మాసాలు. వీటిలో మరణించిన వారు చంద్రమండలం వెళ్ళి తిరిగి భూమి మీదకి జన్మిస్తారు. ఇది దీనికి క్లుప్తంగా అర్థం. ఇప్పుడు ఈ చెప్పిన విషయాలన్నీ అంధకారాన్ని సూచిస్తున్నాయి. పగలైనా పొగలో దారి కనపడదు. పొగ మంచు పట్టినప్పుడు ఎంత మంచి రహదారిలో ఎంత మంచి కారులో వెళ్తున్నా ఫాగ్ లైట్ వేసుకుని వెళ్తున్నా కూడా మన వాహనం వేగం తగ్గించాల్సి వస్తుంది. రాత్రిలోని చీకటి గురించి, కృష్ణపక్షంలోని చీకటి గురించి 24వ శ్లోకంలో మనం చెప్పుకున్నాం. దక్షిణాయనం ఉత్తరాయణంతో పోలిస్తే వెలుతురు తక్కువగానే ఉంటుంది. చంద్రమార్గం పితృదేవతల మార్గం. ఈ మార్గంలో పయనించడం వల్ల మళ్ళీ జన్మ వస్తుంది. ఎందుకంటే ఇలా శరీరం వదిలిన వారు తర్వాత చంద్రమండలం వెళ్ళి చంద్రకిరణాల ద్వారానో వర్షపు చినుకుల ద్వారానో భూమి మీదకు నీరు, గాలి ఎలాగోలాగా లేదా ఆహారం వీటి ద్వారా తండ్రి శరీరంలోకి ప్రవేశిస్తారు. తర్వాత సంయోగం వల్ల శుక్రకణంలో తల్లించేరి గర్భంలో పిండంగా మారి 9 మాసాల తర్వాత బిడ్డగా భూమి మీదకి వస్తాడు.